మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇత్తా అన్నోళ్ళు ఎమ్మెల్సీ పదవి ఇయ్యకపోగా కనీసానికి పిలిచి మాట్లాడు కూడా మాట్లాడతలే అని పిఠాపురం వర్మ సారు బాబు సారు గురించి మనసులో పెట్టుకున్నాడో లేదో గైనకే తెలవాలి. కానీ ఇప్పుడైతే బాబు సారుకు ఓ పెద్ద డిమాండ్ చేసిండు వర్మ సారు. గా డిమాండ్ తోటి బాబు సారుకు లోకేష్ అన్నకు నడుమ పంచాదైనా అవుతుంది కావచ్చు అని అంటున్నారు కొందరు. మరి గా డిమాండ్ ఏందో గా కథ ఏందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి. భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకిల్ పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ పగ్గాలు మొత్తం లోకేష్ అన్నకే అప్పచెప్పాలన్నట. 2045 విజన్ అని రాష్ట్రం కోసం పెట్టుకున్నట్టే పార్టీ కోసం కూడా ఓ విజన్ పెట్టుకొని లోకేష్ అన్నకు అప్పచెప్పాలని అంటున్నాడు పిఠాపురం వర్మ సారు. సార్కి ఇప్పుడే కాదు గాని అడమ లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇస్తే తప్పేందని కూడా మాట్లాడిండు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. సమయం దొరికినప్పుడు ఆళ్ళ మైక్ ఇచ్చినప్పుడు ఆళ్ళ సందర్భానికి తగ్గట్టుగా లోకేష్ అన్నకు అది ఇయ్యాలే ఇది ఇయ్యాలే ఈ పదవిలో కూర్చోబెట్టాలి అని ఇత మాట్లాడుతూనే ఉన్నాడు వర్మ సారు. మరి పార్టీ మీద పాయరంతో లోకేష్ అన్న మీద అభిమానంతో నమ్మకంతో ఇత మాట్లాడుతున్నాడో లేకపోతే ఈయన పదవి కోసం అట్లా మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం లీడర్లు చేయని డిమాండ్లు చేస్తుంటే వర్మ సారే ముంగట్టున్నాడు. ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని ఇవ్వకుండా బాబు సార్ పక్కకు పెట్టిండు కాబట్టి లోకేష్ అన్నతోటి ఏదన్నా పని అవుతుంది కావచ్చు అనుకుంటున్నాడో ఏందో, లేకపోతే వర్మ సార్ ఆలోచన ఏందో తెలియదు. కానీ ఇక తాపకు కొత్త కొత్త డిమాండ్లు చేస్తున్నైతే పెద్ద ముచ్చటనే అవుతున్నది సైకిల్ పార్టీలో. అయినా లోకేష్ అన్న గురించి పార్టీకి బాబు సార్కు ఒకళ్ళు చెప్పాలన్నా ఏది ఎప్పుడు చేస్తే మంచిది అనే ఆలోచన బాబు సార్కి ఎప్పటికీ ఉంటుంది అని వచ్చిర్రు కొందరు రాజకీయ మేధావులు. కానీ ఇక మరి చూడాలి ముంగట వర్మ సార్ డిమాండ్లు పెరుగుతాయో లేకపోతే గీడికే బంద్ అవుతాయో.